ఈరోజు ఇండస్ట్రీకి ఇంకో దరిద్రం పట్టిందండి. అదేంటంటే ఆ చీడ పురుగుల్లాగా క్రిటిక్స్ అనేవాళ్ళు బయలుదేరారు. ప్రతివాడు క్రిటిక్ అని. ఒక్కడికి సినిమా తీయడం రాదండి. ఇప్పటికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. సినిమా తీయడం అంటే మాట్లాడండి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు. ప్రొడ్యూసరు, నేను లాస్ట్ టైం కూడా చెప్పానండి, ఒక సాధారణ ప్రొడ్యూసర్ అయితే ఇంట్లో పండుగ వస్తే పండుగ చేసుకోలేడు, పిల్లలకు స్కూల్ ఫీజు కట్టలేడు. కానీ షూటింగ్ ఉందంటే ఆర్టిస్టులకు బిర్యానీ పెడతాడు. షూటింగ్ ఉందంటే కంపల్సరీ సాయంత్రానికి ఎవరి పేమెంట్ వాళ్ళకి ఇవ్వాలి. చక్కగా అవన్నీ చేస్తాడు. సినిమా పిచ్చితో అన్నీ చేస్తాడండి. అదే నేను మాట్లాడేది పెద్ద ప్రొడ్యూసర్ ముగ్గురు నలుగురు గురించి మాట్లాడట్లేదండి, మిగిలిన ప్రొడ్యూసర్స్ గురించి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారో తెలుసండి. ఇన్ని ఇబ్బందుల మధ్యలో కూడా ఇబ్బంది ఫీల్ అవ్వకుండా ఎంతో ఆనందంగా సినిమాని తీస్తాడండి. ఇట్లా తీసినవి నువ్వు ₹1 పెన్నో ₹1.5 పెన్నో కొనుక్కొచ్చేసి ఆఫ్టర్ ఆల్ నువ్వు కట్టిన ₹100కో లేకపోతే ఇంకో దానికో యావరేజ్ సినిమాను కూడా ఏమీ లేదని, బాగున్న సినిమాను కూడా యావరేజ్ అని అంటే దానివల్ల ఏంటి నీకు లాభం? నేను ₹100 ఖర్చు పెట్టాను అంటున్నావు. ఏంటి నువ్వు ఖర్చు పెట్టిన ₹100? ఎంతమంది కష్టం, ఎంతమంది ఫుడ్ ఎప్పుడైనా ఆలోచించావు నువ్వు? సినిమా బాగుంటే అదే ఆడుతుంది కదా, ఈ రివ్యూస్ అవసరం లేదు అంటారు. కరెక్ట్ అండి. మనకి ఈరోజు ఎలా ఉందంటే అండి, థియేటర్ సిస్టమ్ కూడా, అంటే ఆ టాపిక్ అయిపోయింది కాబట్టి నేను క్లియర్గా నేను వేరే టాపిక్లో కూడా వెళ్తున్నాను. ఏది హాట్ టాపిక్ ఏదైతే ఉందో బర్నింగ్ ఇష్యూ అది అయిపోయింది, ఏది మహేష్ కత్తిది కాబట్టి. అంటే ఎట్లా అయిపోయింది దాని గురించి చెప్పండి. అది క్లోజ్, మీరు ఇందాక అది మళ్ళీ చెప్తాను. నాకు ఈ కంటిన్యూషన్ అంటే మీరు ఏంటి పెయిన్, ఏంటి ప్రాబ్లం, ఎవరిది తప్పు అని అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను అంటే క్రిటిక్ అనేవాడు తెలుసుకోవాల్సిన విషయం అండి. మనకి ఇప్పుడు థియేటర్ సిస్టమ్ ఎలా ఉందంటే, సపోజ్ ఒక థియేటర్ ఉందంటే ఒక 1000 సీటింగ్ ఉందనుకోండి, సినిమా యావరేజ్ ఉంటే 200, 300 మాత్రమే ఫిల్ అవుతుందండి. 700 అవ్వట్లేదు. సో థియేటర్ వాడు మేనేజ్ చేయలేకపోతున్నాడు దాన్ని. రెండో రోజు మూడో రోజు తీసేస్తున్నాడు. 700 సీట్లు, 800 సీట్లు, 1000 సీట్లు ఏదైతే ఫుల్, అంటే మనకి మినీ థియేటర్ సిస్టమ్ లేదు. అది ఉంటే యావరేజ్ సినిమాకు కూడా 100 టికెట్లు దిగినా 200 టికెట్ దిగినా హాల్ ఫుల్ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. అది డీటెయిల్గా వెళ్తే అది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ అది. సో ఇలాంటి అన్ని ఇబ్బందుల మధ్యలో నువ్వు వచ్చి ఇక్కడ ఏం లేదంటావు. సినిమా రిలీజ్ రోజు ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ షోకి ఇచ్చేస్తారు నీకు టికెట్. ఫస్ట్ షో కూడా కాదు, మార్నింగ్ 8 షోకే వెళ్ళిపోయి కొంచెం బాగున్న సినిమాను కూడా ఇక్కడ ఏం లేదని ఇచ్చేస్తావు నువ్వు. కానీ ఆ సినిమా హిట్ అయిపోతుంది. హిట్ అయిపోయిన సినిమాలు ఉన్నాయి. నువ్వు రివ్యూ ఇచ్చిన తర్వాత ఆ సినిమా హిట్ అయిందంటే అక్కడ ఏమీ లేదని అర్థమా, నీకేం తెలియదని అర్థమా? అంటే నీకు సినిమా చూడడం రాలేదు. అంటే నువ్వు చూసే యాంగిల్లో సినిమా నేను తీయాలని ఏం లేదు కదా. నా ప్రయాక్షన్ లేదు. తను TV9 ముఖంగా ఒకటి అడిగాడు. ఏం లేదండి అంటే నేను తన్ని మందలించాం, అంటే ఆ మాత్రం నాకు అతని మీద ఆ అధికారం ఉంది, మందలించడం జరిగింది. సో TV9లోనే సరే అండి నేను ఇంకేం అడగను, ట్విట్ ఏదైతే చేశారో అంతకుముందు ఒకసారి ట్విట్ చేశారని చెప్పాను నేను. సరే ఆ ట్విట్ ఏది చేశారో మళ్ళీ అదే రిపీట్ ఒకసారి చేయమనండి అన్నారు ఆయన. అంతవరకు దిగాడు ఆయన. సో అది నెక్స్ట్ డే ఏమైంది, ABN ఛానల్లో ఉన్నప్పుడు ఆ ట్విట్ కాదు, మళ్ళీ సపరేట్ ఒక నోటు జనసేన ఆఫీస్ నుంచి వచ్చింది. ఈయన కూడా అన్నది నా పేరేమీ అవసరం లేదన్నాడు. ఆ జనసేన ఆఫీస్ నుంచి అది చూపించాం. సరే కొద్దిసేపు ఏం చేశాడంటే, నాకు ఇది కాదు, ఇది దాడి జరగకముందు నేను అడిగాను, తర్వాత దాడి జరిగింది, పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి అన్నాడు. నేను తగ్గను అన్నాడు. పిచ్చి పిచ్చి డ్రామాలు చేయొద్దు, కరెక్ట్ కాదు అది. పవన్ కళ్యాణ్ నీకు వచ్చి సారీ చెప్పేలోపు నువ్వు బాత్రూమ్కి వెళ్తావు, వచ్చకి కాల్ జారి పడిపోతావు. సో నేను కాల్ జారి పడిపోకముందు సారీ అని చెప్పాను, ఇప్పుడు ఇంకేదో కావాలంటావు, అది కరెక్ట్ కాదు. అండ్ ఆలోచించి మహేష్, ఇది ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం జరిగింది. తను కూడా రెస్పాండ్ అయ్యాడు దానికి. ఎవడో బెదిరిస్తేనో లేకపోతే ఇంకోటి ఆ టైప్ కాదండి అతను. అతను చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడండి. అతను ఒకటే చెప్పాడు నాకు, సార్ నేను చచ్చిపోవడానికి రెడీ అయిపోయాను సార్, నేను నా హక్కులు కావాలి, నా ఇది కావాలి అన్నాడు.
వద్దు మహేష్, నిన్ను వీళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కాదు, నీ అనుకున్న వాళ్ళు, నీ వెనక ఏదో జరుగుతుంది, వాళ్ళే నేను చంపేస్తారు అని చెప్తే కూడా సరే చచ్చిపోయిన పర్లేదులే సార్ అన్నాడు. అది బహుశా మహేష్కి అయితే లేదని అని ఉండొచ్చు. ఎందుకంటే అతనికి తెలియకుండా కూడా అతనికి కుట్ర జరుగుద్ది. ఎవరి ప్రయోజనాలు వాళ్ళవండి వాడుకోవడానికి. ఇప్పుడు ఎవరి ప్రయోజనం కోసం TV9 అంతసేపు అతను కూర్చోబెట్టిందండి? మహేష్ కత్తి ప్రయోజనమా, పవన్ కళ్యాణ్కి ప్రయోజనమా, ప్రజలకు ప్రయోజనమా, ఎవరికండి ప్రయోజనం? నీ రేటింగ్, నీకు ప్రయోజనం, వాడుకున్నావుగా. అదే జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళే అవసరం లేదు. అలాగే ఇంకొక పొలిటీషియన్ వాడుకుంటారు ఇతన్ని, ఫోన్ చేస్తారు, మహేష్ నువ్వు సూపర్గా చేస్తున్నావు, ఎరగదీసేస్తున్నావు, కంటిన్యూ చేయి, నువ్వు మామూలుడు కాదు అని ఉండొచ్చు బహుశా, నాకు తెలీదు, చెప్తున్నా నేను. తిను పెయిడ్ ఆర్టిస్ట్ కాదండి, తినకి ఎవరు పే చేయలేదు, అది కాదు. బట్ ఇండైరెక్ట్గా ఎవరో వాడుతున్నారు అతన్ని అనిపించింది నాకు. బట్ ఏదేమైతేనే తను రియలైజ్ అయ్యాడు, ఇంక వద్దు, దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని అనుకున్నాడు. తను అనుకోకపోతే తను రాడండి బయటికి, ఆ మొండి క్యారెక్టర్. సో అనుకున్నాడు, రియలైజ్డ్. అతను రియలైజ్ చేయడంలో నాది ఒక పాత్ర అని నేను అనుకున్నాను. రేపు కాదండి, అబద్ధాలు ఆడతాడని కాదు, అతను ఏం మాట్లాడతాడో ఒక్కొక్కసారి అతనికి అంటే స్పీడ్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. తన్ని అంటే నా కాలు ఇరిగిపోయింది కదా, దీనికి రీజన్ ఇప్పుడు ఏంటి, నేను ఈ ఛానల్కి వచ్చాను కదా, అంటే దీనికి రీజన్ పవన్ కళ్యాణే కదా అనుకుంటాడు తప్ప మాట మారుస్తాడని కాదు. అంటే అలా గ్యాంబుల్ చేయాలని అలా ఆ టైప్ కాదు. సో హీఈస్ నాట్ దట్ కైండ్. అట్లా అంటే పరిస్థితులను బట్టి అప్పుడు ఆ పరిస్థితికి అది, ఇప్పుడు ఈ పరిస్థితి కదా ఇది అంటావు, తగ్గాలి ఎక్కడో చోట అని చెప్పాం. సో అలాగే అన్నాడు. మళ్ళీ వెంటనే అక్కడ కాలేకపోయినా పక్క ఛానల్కి వెళ్ళి నేను ఒప్పుకుంటా అన్నాడు, నువ్వు క్యారీ అని, నీకు టైం ఇస్తున్నాంలే, ఎప్పుడైనా నువ్వు కమిట్ అవ్వనా. ఆ రోజే అతను విత్డ్రా చేసుకున్నాడు. అది చెప్తున్న శుభ పరిణామం, అది మంచిది. ఎందుకంటే ఇంతమందిని బాధ పెట్టి, ఇంతమందిని ఇబ్బంది పెట్టి తను కూడా అనిపించింది మేబీ కరెక్ట్ కాదనిపించింది. తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.